సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారట? షెకెము అనే ప్రాంతానికి వెళ్ళారు. రైట్. 33వ అధ్యాయము ఒకసారి చూద్దాం రండి. 33వ అధ్యాయము 18వ వచనము. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములో ఉన్న షెకెము అను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. షెకెము అనేది ఒక ప్రాంతం, ఒక ఊరు. ఆ ఊరికి ప్రయాణం చేస్తూ 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 యాకోబు కుటుంబము, యాకోబుతో ఉన్న దాసులందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షెకెము అనే ప్రాంతానికి వచ్చి ఆ ఊరి బయట గుడారాలు వేసుకున్నారు. కానీ ఆ షెకెము అనే ప్రాంతం ఎలాంటిదో చూద్దాము అని చెప్పి యాకోబుకు ఎంతమంది కొడుకులు చెప్పండి? 12 మంది. కూతుర్లు ఎంతమంది? ఒక కూతురు. పేరేమిటి? దీనా. ఆ అమ్మాయి కనిపించింది. కొత్త ప్రాంతానికి వచ్చాం కదా, కొత్త ఊరికి వచ్చాం కదా, అసలు ఈ ఊరు ఎలా ఉంటుందో, ఈ ఊరు వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని చెప్పి పాపం దీనా అనేటటువంటి యాకోబు కుమార్తె ఆ షెకెము అనే ఊరిలోకి వెళ్ళింది. అలా వెళ్ళేసరికి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక అధికారి కొడుకు, వాడి పేరు షెకెమే. ఆ షెకెము అనేటటువంటి వాడి కన్ను కాస్త ఆ ఊర్లో అడుగు పెట్టినటువంటి దీనా మీద పడింది. అంతేనండి. ఆ దీనాను చూశాడట, చేయబట్టుకుని లాక్కుని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడట, పాడు చేసేసాడట. అంటే ఆలోచన చేయండి, ఆ రోజు షెకెము అనేటటువంటి గ్రామము ఎంత పాపిష్టి గ్రామము. అక్కడ మానవ విలువలు లేవు, మనిషికి విలువ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో కూడా రోడ్ల మీద ఆకతాయి పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కొంటె మాటలు చిలిపి మాటలు మాట్లాడుతూ ఉంటారు, సరసోక్తులు విసురుతూ ఉంటారు, కొంతమంది టచ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటున్నాం. ఏ విధంగా రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళలకు భద్రత లేకుండా ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నప్పుడు మనకు ఎంతో కొంత కోపం వస్తుంది. ఇప్పుడు చూస్తేనే కోపం వస్తుంది, మరి చేస్తున్నారు కదండి. ఆ రోజు షెకెము అనేటటువంటి గ్రామంలో చూద్దాం రండి. 34వ వచనము మొదటి నుంచి కొన్ని వచనాలు. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను పాడు చేశాను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి పాడు చేసిన తర్వాత ప్రేమ ఏమిటండి? ఈ రోజుల్లో ఏమిటో ప్రేమ అంటే పాడు చేయటం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వింటున్నారా? ప్రేమ అనంటే పాడు చేయటం. ప్రేమ ముసుగులో శరీరాలు పాడు చేసుకోవడం, క్యారెక్టర్ని పాడు చేసుకోవడం, కెరియర్ని పాడు చేసుకోవడం. ఇది ఏమాత్రము దేవునికి అంగీకారం కాదు, మనకు ఆశీర్వాదం కానే కాదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రేమ దోమ అని చెప్పి చట్టాపట్టాలు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని వాడుకునేటటువంటి వాళ్లను ప్రేమికులుగా భావించకండి. వాళ్ళు కేవలము కామికులు మాత్రమే. దీనా అనేటటువంటి ఒక అమ్మాయి ఆ ప్రాంతానికి వెళితే అందంగా కనిపించిందని చెప్పి చేయబట్టుకుని లాక్కెళ్ళిపోయి పాడు చేసి పడేశాడు. అది షెకెము యొక్క స్థితి. పాపము నిర్భయముగా జరిగేటటువంటి ప్రాంతం, స్త్రీకి భద్రత లేనటువంటి ప్రాంతం. ఎవరైనా ఒక అమ్మాయి కాస్త అందంగా కనిపించింది అని అంటే హద్దు అదుపు లేకుండా అందంగా కనిపించిన అమ్మాయిలను మానభంగం చేసేటటువంటి మనుషులతో నిండిపోయినటువంటి ప్రాంతం షెకెము. ఎప్పుడైతే దీనా ఈ విధంగా పాడు చేయబడిందో, దీనా సహోదరులైనటువంటి షిమ్యోను, లేవి ఏం చేశారో చూద్దాం రండి. 25వ వచనము 34వ అధ్యాయము. 3వ దినమున వారు బాధపడుచు ఉండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపేశారు. వారు హామోరును అతని కుమారుడైనటువంటి షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి
వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరబట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొనిరి. వీళ్ళేం చేశారో చూడండి. షేకెం అనే కుర్రవాడు దీనాను పాడు చేసి తన దగ్గరే ఆమెను కిడ్నాప్ చేసి తన దగ్గరే బంధించేశాడు. అది విన్నటువంటి షిమ్యోను, లేవి వీళ్ళిద్దరు అన్నలు, మా చెల్లినే మీరు ఈ విధంగా దాచిపెడతారా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి మా అమ్మాయిని మీకు ఇస్తామని చెప్పి నమ్మించి, ఆ తరువాత అమాంతంగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి మగవాళ్ళందరినీ చంపేశారు. ఎప్పుడైతే మగవాళ్ళందరినీ చంపేశారో సహోదరులు అందరూ కలిసి వచ్చి ఆ షెకెము అనేటటువంటి ఊరి మీద దౌర్జన్యం చేశారు. అక్కడున్న స్త్రీలందరినీ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయారు. అడుగుతున్నాను, ఆ రోజుల్లో ఒక గ్రామం మీద కానీ ఒక ప్రాంతం మీద కానీ దుండుగులు దాడి చేసి పురుషుల్ని చంపేసి స్త్రీలను చెరపట్టి పట్టుకొని ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే చెరపడానికి తీసుకెళ్ళేవాళ్ళు. స్త్రీలను ఎందుకు చెరపడతారు? స్త్రీలను ఎందుకు బంధిస్తారు? చెరపట్టడానికి కారణం చెరపడానికి. యాకోబు కుమారులు చేసిన దారుణం చూడండి. తమ సహోదరికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ పట్టణం మీదే లేక ఆ ఊరి మీదే షెకెము మీద దాడి చేయటమే కాకుండా మగవాళ్ళందరినీ చంపించేసి వాళ్ళకున్న సమస్తము దోచేసుకొని ఆడవాళ్ళందరినీ చెరపట్టేసి ఆ గ్రామం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసి పడేశాడు. అది విన్నటువంటి యాకోబు ఎలా తల్లడిల్లిపోయాడో చూద్దాం రండి.